చెప్పుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటా అంటే నియమాల కళ్యాణం వాళ్ళకి నియమాల కళ్యాణం ప్రభు అంటున్నాడు, నీవు పరిశుద్ధాత్మల రుచి చూశావు, దర్శనాలు చూశావు, కానీ నువ్వే అంటున్నావు మా ఊర్లో దయ్యాలు చదివి పెడితే మేమేమైపోవాలి. పరిశుద్ధాత్మ రుచి చూసి బాప్తిసం పొంది పాపకి క్షమాపణ పొంది దేవుని దర్శనం తెలుసుకొని అన్ని రుచి చూసి నువ్వే మాట్లాడు. ఎంత శాపం అది, ఎంత శాపం. ఒకసారి రుచి చూసి మళ్ళా యేసు ప్రభువు ఏం చేస్తాడు, బాహానంగా శిల వేస్తాడు. బాహానంగా శిల అంటే అవమానపరుస్తున్నాం. ఒకసారి అంట స్టెఫెన్ గారు అంట అందరూ రాళ్ళతో పడుతుంటే పౌలు గారు అక్కడ ఉండవు సౌలు పేరుతో. ఆ స్టెఫెన్ బట్టలు తెచ్చి సౌలు యొక్క పాదాల దగ్గర పెట్టారు, పౌలు గారి పాదాల దగ్గర పెట్టారు. కానీ కళ్ళు ఏమైపోయి మోసపోయింది, చెవులు ఏమైపోయి మందం అయిపోయింది. కానీ సమ్మతించారు, స్టెఫెన్ నమ్ముతుంటే సమ్మతించారు. తర్వాత తెలుసుకుని తెలుసుకున్న తర్వాత ఏడ్చారు, వచ్చాక అయ్యో ఆ రోజు స్టెఫెన్ చంపుతుంటే నేను అడ్డపడలేదు, అడ్డగించలేదు అని ఏడ్చినాక ఉపయోగం ఉంది. అదే అంటున్నాడు దేవుడు, అవమానపరుస్తున్నారు. మారు మనసు పొందినట్టు అట్టి వారిని మళ్ళా నూతన పరచుట అసాధ్యం అంట. ఎంత మాట్లాడవచ్చు వాళ్ళు మార్చడం అసాధ్యం. అంటే ఇందాక అదే అంటున్నారు వెంకటరావు గారు, వాడు మా మొహం కూడా చూడట్లేదు అయినాడు, వాడు మా మొహం కూడా చూడట్లేదు, ఎవరు తెలియని వాళ్ళ యాక్షన్ చేస్తున్నాడు. నూతన పరచడం అంట అసాధ్యం అంట. మళ్ళీ అన్నాడు ఎట్లనగా, ఈ మాట మంచి మాట, భూమి తన మీద తరచుగా కురి వర్షము త్రాగి ఎవరికెవరి వ్యవసాయం చేయబడిన వారికి అనుకూలమైన పనులను ఫలించుతూ దేవుని ఆశీర్వాదం స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు వర్షం పడింది, దుక్కులు దొరుకుంటారు, చదువు చేసుకుంటారు, మంచి చిత్రాలు ఎత్తుకుంటారు, పంట పండించుకొని తింటారు. ఇదే వర్షం పడింది గచ్చ పొదల మీద, ముళ్ళ పొదల మీద, మరి కంప మీద పడది, అవి బాగా ఏరుతుంది. చూడక ఆ కంప గచ్చిపోయి ఏం చేస్తాం మనం, కొట్టేసి కుప్పేసి కాలు పెడతాం. రక్షణ లేని వారు కూడా నరకానికి అప్పగించబడి కాల్చేయబడి, రక్షణ పొందిన వారు మంచి ఫైల్ లాగా, పొలంలో పడిన పంటలాగా ఇంటికి తీసి దాచుకుని ఎలాగైతే మనం అనుభవిస్తాము అలా ఉంటారు. స్తోత్రం. హల్లెలూయా. అంటే వర్షము మంచి వారి మీద పడతా ఉంది, చెడ్డవారి మీద కూడా పడతా ఉంది. మంచివారి పంట